డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి దొరికితే 55 రోజుల నుంచి బండి ఇవ్వకుండా ఓ ఎస్ఐ వేధిస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఎస్ఐ కాంగ్రెస్ నాయకుడికి అమ్ముడుపోయి ఎక్కడి నుండో గుడుంబా తెచ్చి మీ బండిలో గుడుంబా దొరికిందని ఎస్ఐ వేధిస్తున్నాడని బాధితులు అంటున్నారు. ఇక వివరాలకు వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గత నవంబర్ 21న డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి దొరికితే మరుసటి రోజు బండి ఇస్తామని చెప్పి 55 రోజుల నుంచి బండి ఇవ్వకుండా చిట్యాల ఎస్ఐ శ్రవణరావు వేధిస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అయితే ఇప్పుడు బండిలో గుడుంబా దొరికిందని తప్పుడు కేసు పెట్టి ఎస్ఐ వేధిస్తున్నాడని బాధితుడు వాపోయారు. అయితే చట్టం ప్రకారం నిషేధిత వస్తువు ఎవరి దగ్గరైనా దొరికితే దొరికిన నిషేధిత వస్తువును మరియు రవాణా చేస్తున్న వ్యక్తులను కలిపి ఫోటో తీసి ప్రెస్ మరియు మీడియాకు సమాచారం ఇవ్వాలి. కానీ ఇవేవీ లేకుండా ఇప్పుడు అకస్మాత్తుగా గుడుంబా దొరికిందండం తప్పుడు కేసు పెట్టడం ఏంటని ఎస్ఐని నిలదీశాడు బాధితుడు. ఇది తప్పుడు ఆరోపణని, మా దగ్గర గుడుంబా దొరకలేదని, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన మాట వాస్తవమని, మరుసటి రోజు ఉదయం బండి ఇస్తానని ఇవ్వలేదని అన్నాడు. చింతకొండ రామయ్యపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకుడిని సంతృప్తి పరచడం కోసం మమ్మల్ని వేధించే లక్ష్యంతోనే ఇలా గుడుంబా దొరికిందని కట్టుకథ అల్లి తప్పుడు కేసు పెట్టి బండి ఇవ్వకుండా చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ రావు వేధిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు బాధితుడు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుని తమకు బండి ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. You are not outside of the public accountability. You are missing the public accountability. సత్యనారాయణ రావుని అడుగుతున్నావు ఇదే సందర్భంగా ఇసంటి పోలీస్ ఆఫీసర్లను ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? ఒక విషయం ఎమ్మెల్యే ఆయన రిప్రజెంటేటివ్, ఎమ్మెల్యే ఆయన మాకు రిప్రజెంటేటివ్, ఆయన మాకు ఆన్సర్ ఇవ్వాలి. ఆయన పబ్లిక్ కోసం పడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కులం కోసం ఆయన కాపాడుతున్నాడు. ఒక కులం, అదే కులానికి చెందిన వ్యక్తిగా నేను ఆరోపణ చేస్తాను నీ మీద. నిన్ను కులం కోసం కాపాడుకుంటున్నాడు. అవునా? నువ్వు నీ డ్యూటీ ఏంటిది? నీ డ్యూటీ ఏంటిది? నేను చదువుకోవాలనుకుంటున్నా. నీ అదృష్టం బాగుండే ఉద్యోగం వచ్చింది, మాకు రాలేదంతే. నీకన్నా మేమేం తక్కువ కాదు. ఏం ఎట్లా కనబడుతున్నావు? ప్రజలంటే చదువుకోని వాళ్ళ కనబడుతున్నావా? నువ్వు ఎందుకు రిసిప్ట్ ఇయ్యలే? ఎవడు ఆపిండు? నీ ఫోన్ వచ్చిందా రాలేదా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీకెందుకు ఫోన్లు వస్తానే కాంగ్రెస్ లీడర్ల నుంచే? ఎవరి కోసం పని చేస్తున్నావు? మీకు నిషేధిత వస్తువు దొరికినప్పుడు ఫోటోలు తీసి మీరు ఆ ఫోటో సబ్మిట్ చేయాలి. ఏది ఆ ఫోటో? ఇవాళ మీరు గుడం బెక్కించాలో తెచ్చి పాపం వాళ్ళ బండి పెట్టి నాటకాలు ఆడుకుంటా ఏంటి కోర్టు సబ్మిట్ చేస్తావు? అదే నీ వ్యవహారం. నేను రమ్మలేడికి అంబేద్కర్ ఉన్నాడు, నీ అయితే సత్తడ రాడా? నిన్నేం రమ్మలే కదా ఇడికి, మేము రమ్మలే కదా.